మేషరాశి జనవరి 7-10 పూర్తి విశ్లేషణ జాతకం పూర్తి జ్యోతిష్య నేపథ్యం ఈ 4 రోజులు మేషరాశి వారికి శక్తి ఆత్మవిశ్వాసం ముందడుగు సాహసభావం పెరిగే కాలంగా ఉంటుంది మంగళ ప్రభావం ధైర్యాన్నిస్తుంది అయితే కొన్ని సందర్భాల్లో ఆవేశం తొందరపాటు నిర్ణయాలు ఒత్తిడిని కూడా కలిగించవచ్చు పనులు ముందుకు సాగుతాయి కాని సహనం అవసరం జనవరి 7 లోపలి బలం పెరుగుతుంది ఈరోజు ఆలోచించడానికి ప్రణాళికలు వేయడానికి పాత పనులను సరిచేయడానికి అనుకూలంగా ఉంటుంది వృత్తి కార్యాలయంలో మీ అభిప్రాయాలు ప్రాముఖ్యం పొందుతాయి ఆలస్యంగా ఉన్న పనులు పూర్తి చేయగలరు వ్యాపారంలో కొత్త డీల్స్పై చర్చలు జరుగుతాయి జాగ్రత్తలు సహచరులతో వాదనలు నివారించండి అధిక ఆత్మవిశ్వాసం ఈగోగా మారకుండా చూసుకోండి ప్రేమ దాంపత్యం భాగస్వామితో మంచి సంభాషణ అపోహలు తొలగే అవకాశం ఒంటరివారికి పాత పరిచయం మళ్లీ కలుసుకోవచ్చు ఆర్థికం అవసరమైన ఖర్చులు మాత్రమే చేయండి పెట్టుబడుల్లో జాగ్రత్తగా ఉండండి ఆరోగ్యం అలసట తలనొప్పి ఒత్తిడి ఉండవచ్చు నిద్ర సరిపడా తీసుకోండి జనవరి 8 అవకాశాలు పరీక్షలు రెండూ కలిసిన రోజు ఈరోజు గ్రహ కదలికలు మీ ప్రోగ్రెస్ను వేగవంతం చేస్తాయి కాని సహనము అవసరం వృత్తి మీ పనితీరుపై ఉన్నతాధికారుల దృష్టి కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఇంటర్వ్యూ సమావేశాలకు అనుకూలం ప్రేమ మాటల్లో మృదుత్వముంచండి అనవసర అనుమానాలు వద్దు డబ్బు ఆర్థికం అకస్మాత్తు వచ్చే ఖర్చులు లాభనష్టం సమతుల్యంగా ఉంటుంది ఆరోగ్యం గుండెతో సంబంధిత అలసట అధిక వేగం హడావుడి నుంచి దూరంగా ఉండండి జనవరి 9 ఎదుగుదల ప్రేరణ కొత్త దారులు ఈరోజు ఎదుగుదల ఆంతర్యశక్తి దిశానిర్ధారణకు అనుకూలంగా ఉంటుంది వృత్తి మీ పనిపై ప్రశంసలు టీంలో మీ ప్రభావం పెరుగుతుంది చదువుతున్నవారికి మంచి ఏకాగ్రత ప్రేమలో గాఢత పెరుగుతుంది దాంపత్య జీవితం ప్రశాంతంగా ఉంటుంది ఆర్థిక పరిస్థితి నిలకడగా ముందుకు సాగుతుంది ఆదాయం పెరగడం ప్రారంభ సూచనలు మానసిక స్థితి సానుకూల ఆలోచనలు పెరుగుతాయి నిర్ణయశక్తి స్పష్టంగా ఉంటుంది జనవరి 10 ఆచరణ ఫలితం గెలుపువైపు ముందడుగు ఈరోజు కార్యరంగంలో ఫలితాలు కనిపించే రోజు కెరియర్ వ్యాపారం పూర్తికాని పనులు విజయవంతంగా పూర్తి కొత్త ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ నాయకత్వ గుణాలు బయటపడతాయి ప్రేమ కుటుంబంలో ఆనందకర వాతావరణం పెద్దల ఆశీర్వాదం లభిస్తుంది డబ్బు ఆర్థిక లాభ సూచనలు స్పష్టంగా కనిపిస్తాయి నిలకడైన ఆదాయం మార్గం ఏర్పడుతుంది ఆరోగ్యం ఉత్సాహం శక్తి పెరుగుతుంది తేలికపాటి వ్యాయామం మంచిది మేషరాశివారికి ఈ 4 రోజుల ముఖ్య సూచనలు తొందరపాటు నిర్ణయాలు తప్పించండి మాటలతో గాయపరచకుండా వ్యవహరించండి అవకాశాలను కోల్పోవద్దు కాని అవివేకంగా దూకద్దు సహనం ప్లస్ ధైర్యం విజయం ఓం శుభ సూచనలు పరిహారాలు మంగళవారం హనుమాన్ దండకం లేదా కవచం చదవండి ఎరుపు రంగు వస్త్రం లేదా రుద్రాక్ష ధరించడం శుభం గంగజలంతో అల్పపూజ చేయడం మంచి ఫలితాలిస్తుంది శుభరంగులు ఎరుపు మారూన్ శుభ సంఖ్యలు 3 9 శుభదిశ దక్షిణం ఈరోజు మీలోని అంతర్గత శక్తి మేల్కొనే రోజు బయట ప్రపంచం కన్నా మీ ఆలోచనలు మీ నిర్ణయాలు మీ లోపలి ధైర్యం ఈ రోజును నడిపించే ప్రధాన శక్తులు మంగళ ప్రభావం మీకు ఆత్మవిశ్వాసం నాయకత్వభావం ముందడుగు తత్వంను పెంచుతుంది కాని అదే సమయంలో ఆవేశం తొందరపాటు గర్వం వంటి భావనలు పెరగడం కూడా సాధ్యం ఈరోజు జీవితం మీకొక చిన్న పాఠం చెప్పే రోజు వేగం కంటే సమతుల్యత ముఖ్యము గ్రహస్థితి ప్రభావం మంగళ ప్రభావం ధైర్యం పోరాడే శక్తి ఇస్తుంది చంద్రప్రభావం భావోద్వేగాలను లోతుగా అనుభవించేలా చేస్తుంది సూర్యప్రభావం గౌరవం పేరు నిర్ణయశక్తిను పెంచుతుంది ఈ కలయిక కారణంగా మీకు ఏదో కొత్త విషయం ప్రారంభించాలనే తపన పాత లోపాలను సరిచేయాలనే ఆలోచన గతంలో నిలిచిపోయిన పనులను మళ్లీ మొదలుపెట్టే దృక్పథం వృత్తి కెరియర్ లోతైన విశ్లేషణ ఈరోజు మీరు పని విషయంలో పాత పనులను పూర్తి చేయాలని భావిస్తారు సమయం వృధా చేసిన విషయాలను గుర్తిస్తారు మీ లక్ష్యాలపై మళ్లీ దృష్టి పెడతారు మీ ఆలోచనల్లో ఒక మాట మళ్లీ వినిపిస్తుంది ఇప్పటికీ ఆలస్యమయ్యింది ఇక నిలబడాలి కార్యాలయంలో జరిగే సూచనలు మీ ప్రతిపాదనలకు అంగీకారం రావచ్చు మీ మాటకు విలువ పెరుగుతుంది కొంతమంది సహచరులు మీపై ఆధారపడవచ్చు కాని జాగ్రత్త మీ స్ట్రాంగ్ నేచర్ వలన కొందరికి మీరు కఠినంగా కనిపించవచ్చు మీ నేరుగా మాట్లాడే స్వభావం అపార్థానికి దారితీయవచ్చు కాబట్టి మాటల్లో మృదుత్వం మనస్సులో ధైర్యం ఉంచడం ఉత్తమం ఆలోచనలు మనస్తత్వం అంతర్గత ఎదుగుదల
ఈరోజు మీరు గత విజయాలు గుర్తు చేసుకుంటారు, గత తప్పిదాలను విశ్లేషిస్తారు. నేను ఇంకా బెటర్ కావాలి అనే భావన పెరుగుతుంది. ఇది ఆత్మపరిశీలన రోజు. మీ లోపల జరిగేది స్వీయ అవగాహన, భావోద్వేగ సమతుల్యత, నిశ్చయబుద్ధి పెరుగుదల. ఇది మీ జీవితంలో వచ్చే మార్పులకు పునాదిగా మారుతుంది. ప్రేమ, సంబంధాలు, భావోద్వేగ దృక్కోణం. ఈరోజు సంబంధాలలో మాట్లాడుకోవాల్సిన విషయాలు బయటకు వస్తాయి. మనస్సులో దాచుకున్న భావాలు వ్యక్తమవుతాయి. ఒకరికొకరు అర్థం చేసుకునే అవకాశం పెరుగుతుంది. దాంపత్య జీవితంలో గత అపోహలు తగ్గుతాయి. చిన్న విషయాలు పెద్ద గొడవలకు దారితీయకుండా చూసుకోండి. ప్రేమలో ఉన్నవారు, భాగస్వామి మీ నిజాయితీని గ్రహిస్తాడు. కాని కఠినంగా మాట్లాడితే దూరం పెరుగుతుంది. హృదయంతో మాట్లాడండి, గర్వంతో కాదు. ఆర్థికం, డబ్బు నిర్వహణ. ఈరోజు ఆర్థికంగా ఖర్చులను పునఃపరిశీలించే రోజు. డబ్బు ఎక్కడ వృధా అవుతోంది అనే అవగాహన కలుగుతుంది. కొత్త పెట్టుబడులకు అనుకూలం కాదు, కాని భవిష్యత్తు ప్లానింగ్ ప్రారంభించడానికి సరైన సమయం. ఆరోగ్యం, శక్తిస్థాయి. ఈరోజు మీకు ఉండే సూచనలు: తలనొప్పి, అలసట, ఒత్తిడి. కారణం శారీరక శ్రమ కాదు, మానసిక ఆలోచనల బరువు. సూచనలు: ఎక్కువగా ఆలోచించకండి, తేలికపాటి వ్యాయామం చేయండి, నీరు ఎక్కువ తాగండి. ఆధ్యాత్మిక, అంతరశాంతి ప్రభావం. ఈరోజు మీరు స్వయంతో మాట్లాడే అవకాశం పొందుతారు. నిశ్శబ్దంలో ఉన్న విలువను గ్రహిస్తారు. మీ నిజమైన లక్ష్యం వైపు ఒక అంతర్గత అడుగు వేస్తారు. చిన్న పరిహారం: సాయంత్రం దీపం వెలిగించండి, మంగళగ్రహానికి ప్రార్థన చేయండి, ఎరుపు పువ్వు దానం చేయడం శుభప్రదం. జాన్యువరి 7 యొక్క ముఖ్య సందేశం: ఆవేశం తగ్గించు, ఆత్మవిశ్వాసం పెంచు. తొందరపాటు తగ్గించు, నిర్ణయశక్తి బలపరచు. ఈరోజు మీరు వేసే మానసిక పునాది వచ్చే రోజుల్లో విజయం దిశగా నడిపిస్తుంది. ఈరోజు మీ జీవితంలో పరీక్షలు, అవకాశాలు కలిసి ఎదురయ్యే రోజు. మంగళశక్తి మీకు ధైర్యమిస్తుంది. కాని ఈరోజు సహనం, సమతుల్యత అవసరం. కొంత ఒత్తిడి, బాధ్యత, నిర్ణయాల భారము ఉన్నప్పటికీ ఈరోజు మీరు తీసుకునే అడుగులు భవిష్యత్తు మార్గాన్ని నిర్ణయించగలవు. ఈరోజు సందేశం: ఆగ్రహానికి బదులు అవగాహన, వేగానికి బదులు బుద్ధి. గ్రహస్థితి ప్రభావం: రోజు శక్తి ప్రవాహం. మంగళ ప్రభావం: చేసేదే చెయ్యాలనే తపన పెరుగుతుంది. చంద్ర ప్రభావం: భావోద్వేగాలు సెన్సిటివ్ అవుతాయి. బుధ ప్రభావం: సంభాషణ, ఒప్పందాలు, నిర్ణయాలు ముఖ్యమవుతాయి. ఈ కలయిక వల్ల పనుల్లో ముందడుగు, కాని మధ్య మధ్యలో ఒత్తిడి. మీ ఆలోచనలు, మీ నిర్ణయాలు పరీక్షించబడే అవకాశాలు. ఈరోజు మీరు నిరూపించుకునే రోజు. వృత్తి, ఉద్యోగం అండ్ కెరీర్. లోతైన విశ్లేషణ. ఈరోజు కార్యరంగంలో పై అధికారుల నజర్ మీపై ఉంటుంది. మీ పనితీరు అంచనా వేయబడవచ్చు. కొత్త బాధ్యతలు రావచ్చు. త్రాచుల సూచనలు: మీ ప్రతిపాదనలకు విలువ, మీ ఐడియాలు పరిగణనలోకి తీసుకోవడం, మీ మీద ఆధారపడే పరిస్థితి. కాని ఒక చిన్న తప్పు కూడా వెంటనే కనిపించే రోజు. కాబట్టి తొందరలో నిర్ణయం చేయవద్దు, కోపంతో స్పందించవద్దు. విషయాన్ని విన్న తర్వాతే మాట్లాడండి. వ్యాపారం, స్వయం ఉపాధి. కొత్త కాంటాక్ట్లు ఏర్పడే అవకాశం. చర్చల దశలో ఉన్న డీల్ ముందుకు కదలే సూచనలు. భాగస్వామ్యంగాని జాయింట్ వెంచర్ విషయాల్లో జాగ్రత్త అవసరం. ఈరోజు లాభం కంటే స్థిరత్వం ముఖ్యమైనది. పని ఒత్తిడి, మానసిక శక్తి. మీపై బాధ్యతలు పెరుగుతాయి, కాని మీలోని నాయకత్వ స్వభావం మిమ్మల్ని నిలబెడుతుంది. ఈరోజు మీలో వచ్చే భావనలు: నేను ఇది చెయ్యగలను అనే ధైర్యం, ఇంత బాధ్యత ఎందుకు నాకే అనే ఒత్తిడి. ఇవి రెండూ సహజమే. సమతుల్యతే విజయానికి మార్గం. ప్రేమ, దాంపత్యం అండ్ సంబంధాలు. భావోద్వేగ పరీక్షలు. ఈరోజు సంబంధాలలో మాటల వల్ల అపార్థం వచ్చే అవకాశం. భాగస్వామి సైలెంట్గా ఉండవచ్చు. మీరు మాట్లాడే టోన్ చాలా ముఖ్యం. వివాహితులకు కుటుంబ విషయాల్లో ఓపిక అవసరం. చిన్న విషయాన్ని పెద్దడిగా చేయకండి. భాగస్వామి భావాలను గౌరవించండి. ప్రేమలో ఉన్నవారికి అనుమానాలు, అధిక పట్టుదల దూరం పెట్టండి. ఆత్మగౌరవం పేరుతో సంబంధాన్ని కఠినం చేసుకోకండి. ప్రేమలో గెలుపు మాటల్లో కాదు, అవగాహనలో ఉంది. ఆర్థికం, డబ్బు అండ్ ఖర్చులు. ఈరోజు ఆర్థికంగా ఒక అకస్మాత్తు ఖర్చు వచ్చే అవకాశం. కొంత డబ్బు నిలువు నిలబడుతుంది, కాని లెక్కలు సరిగా చూసుకోకపోతే గందరగోళం. పెట్టుబడులు, లోన్స్, పెద్ద కొనుగోళ్లు ఈరోజు చేయకుండా ఉండటం మంచిది. సేవింగ్స్ ప్లాన్ చేయడానికి అనుకూలం.
కుటుంబ ఖర్చులపై అవగాహన పెరుగుతుంది. ఆరోగ్యం, శరీరశక్తి. ఈరోజు మీ ఆరోగ్య సూచనలు: ఒత్తిడి వల్ల అలసట, మనసు సీరియస్ మోడ్లోకి వెళ్లడం, నిద్ర తక్కువ కావడం. జాగ్రత్త: తలనిస్సి, హీట్, బీపీ లాంటి లక్షణాలు. అవసరమైన విశ్రాంతి తీసుకోండి. ఎక్కువగా వాదనలకు దూరంగా ఉండడం మీ ఆరోగ్యానికి కూడా మంచిదే. ఆధ్యాత్మిక, అంతర్గత ఎదుగుదల ప్రభావం. ఈరోజు మనసు ప్రశ్నలు అడుగుతుంది. నేను చేస్తున్నది సరైన దారేనా అనే భావన. మీ జీవిత దిశ గురించి ఆలోచించే రోజు. ఇది బలహీనం కాదు, ఇది చైతన్యం మేల్కొనడం. చిన్న పరిహారం: హనుమాన్ లేదా సుబ్రహ్మణ్య స్వామి ప్రార్థన, ఎరుపు పువ్వు లేదా తీపిదానం, కృతజ్ఞతాభావముంచడం. జనవరి 8 యొక్క ప్రధాన జీవన సందేశం: బాధ్యతలను భయపడకు, కానీ ఆవేశాన్ని నియంత్రించు. ఒత్తిడి పెరిగినప్పుడు మౌనం అతిపెద్ద శక్తి. ఈరోజు అందించే అనుభవాలు రేపటి విజయానికి పునాదిగా మారతాయి. ఈరోజు మీ జీవితంలో ఒక మలుపు రోజు. ఈరోజు మీలోని ఆత్మవిశ్వాసం, లక్ష్య స్పష్టత, ముందడుగు తత్వం బలంగా మేల్కొంటాయి. ఈరోజు మీరు చేసే నిర్ణయాలు భవిష్యత్తు ప్రయాణంలో మార్గదర్శకంగా మారే అవకాశముంది. గ్రహస్థితి: రోజు శక్తి యొక్క లోతైన ప్రభావం. మంగళ ప్రభావం: సాహసం, ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. గురు ప్రభావం: జ్ఞానం, అవకాశాలు, అభివృద్ధి దారి చూపుతుంది. చంద్ర ప్రభావం: మనస్సు ప్రశాంతంగా, స్థిరంగా ఉంటుంది. ఈ కలయిక మీలో సరైన నిర్ణయం తీసుకునే శక్తి, ముందడుగు వేయాలనే తపన, ఇప్పుడే సరైన సమయం అనే భావన పెరిగేలా చేస్తుంది. ఈరోజు యొక్క ముఖ్య సందేశం: భయం తగ్గించు, దిశను స్పష్టంగా చేసుకో. కెరియర్, ఉద్యోగం, పని జీవితం, ఎదుగుదల దిశ. ఈరోజు ఉద్యోగంలో మీ పనిలోని నైపుణ్యం వెలుగులోకి వస్తుంది. మీ ప్రతిభను గమనించేవారు పెరుగుతారు. మీపై ఉన్న నమ్మకం మరింత పెరుగుతుంది. జరిగే సూచనలు: ఒక ముఖ్య బాధ్యత మీకు అప్పగించబడే అవకాశం. మీ మాట ప్రభావవంతంగా మారుతుంది. మీ సూచనలు ఆమోదించబడే అవకాశాలు. ఈరోజు మీరు నాయకత్వ పాత్రలోకి అడుగుపెడుతున్న రోజు అన్న భావన ఉంటుంది. పని చేయాల్సిన విధానం: ప్రాక్టికల్గా ఆలోచించండి. ఆతుర నిర్ణయాలు వద్దు. ప్లాన్, స్ట్రాటజీతో ముందుకు వెళ్ళండి. ఇది కెరియర్ ఎదుగుదల దిశగా పునాది వేస్తుంది. మానసిక స్థితి: ఆత్మవిశ్లేషణ నుంచి ముందడుగు వరకు. ఈరోజు మీలో స్పష్టమైన ఆలోచన, భవిష్యత్తు ప్లానింగ్, లక్ష్యాలపై స్పష్టత పెరుగుతాయి. మీ అంతరంగం మీకు చెబుతుంది, ఇప్పుడైనా నా జీవితాన్ని సరిదిద్దుకోవాలి. ఈరోజు మీరు గత తప్పిదాల నుంచి పాఠాలు నేర్చుకుంటారు. మీరు నమ్మే దిశలో ధైర్యంగా అడుగువేస్తారు. మీపై మీకు గౌరవం పెరుగుతుంది. ఇది అంతరశక్తి మేల్కొనే రోజు. ప్రేమ, దాంపత్యం, భావోద్వేగ సంబంధాలు, గాఢత పెరుగుతుంది. ఈరోజు సంబంధాలలో అవగాహన పెరుగుతుంది. ఒకరికొకరు దగ్గరవుతారు. ప్రేమలో స్థిరత్వం, నమ్మకం పెరుగుతుంది. దాంపత్య జీవితంలో, కుటుంబ విషయాలలో సమన్వయం, ఒకరి భావాల్ని మరొకరు అర్థం చేసుకోవడం, శాంతి, స్నేహభావం పెరగడం. ప్రేమలో ఉన్నవారికి హృదయపూర్వక సంభాషణ, నిజాయితీతో మాట్లాడితే బంధం బలపడుతుంది. భవిష్యత్తు గురించి చర్చించే అవకాశం. ఇది భావోద్వేగ పరిపక్వత రోజు. ఆర్థికం, ఆదాయం, భవిష్యత్తు ప్రణాళికలు. ఈరోజు ఆర్థిక రంగంలో ఆదాయం స్థిరంగా ఉంటుంది. భావి ఆదాయం దారులు తెరుచుకునే సూచనలు. కొత్త అవకాశాల గురించి ఆలోచించే రోజు. డబ్బు విషయంలో సూచనలు: సేవింగ్స్ పెంచడానికి మంచి సమయం. అనవసర వ్యయాలు తగ్గించాలి. పెట్టుబడులకు ముందు సమగ్ర అవగాహన అవసరం. ఆర్థిక స్థిరత్వం వైపు ప్రయాణం ప్రారంభమవుతుంది. ఆరోగ్యం, శక్తిస్థాయి, సమతుల్యత అవసరం. ఈరోజు ఆరోగ్యంగా శక్తిస్థాయి పెరుగుతుంది. ఉత్సాహం, చురుకుదనం ఎక్కువగా ఉంటుంది. పనిలో ఫోకస్ బలంగా ఉంటుంది. కానీ జాగ్రత్తలు: అధిక శ్రమ చేయవద్దు. ఒత్తిడితో పనులు చేయకండి. తగినంత నీరు, విశ్రాంతి తప్పనిసరి. లైట్ వాకింగ్, బ్రీతింగ్ వ్యాయామం మానసిక ప్రశాంతత ఇస్తుంది. ఆధ్యాత్మిక, అంతర్గత ఎదుగుదల, ఆత్మదిశా స్పష్టత. ఈరోజు మీ మనస్సులో ఒక ప్రశ్న గట్టిగా వినిపిస్తుంది: నేను ఎవరికోసమో కాదు, నా కోసమే జీవిస్తున్నానా? స్వీయ అవగాహన పెరుగుతుంది. ఆత్మవిశ్లేషణ సానుకూల దిశలో సాగుతుంది. జీవన లక్ష్యం వైపు మౌన మార్గదర్శనం లభిస్తుంది. చిన్న శుభసూచనలు: ఎరుపు పువ్వు లేదా దీపం సమర్పణ, గురువుకు లేదా పెద్దలకు నమస్కారం, ఏదో ఒకరికి చిన్న సహాయం చేయడం. ఇది పుణ్యఫలాన్ని పెంచుతుంది. జనవరి 9 యొక్క ప్రధాన జీవన సందేశం: సందేహం నుంచి బయటకురా, ధైర్యంగా ముందడుగు వేయి.
నీ దారి నీ చేతుల్లోనే ఉంది. ఈరోజు మీరు తీసుకునే అంతర్గత నిర్ణయాలు రాబోయే రోజుల్లో విజయానికి మార్గమవుతాయి. మీరు చెప్పితే ఇప్పుడు భాగం 4 జాన్యువరి 10 పూర్తి విశ్లేషణ, ఫలితాలు, గెలుపు, కార్యసిద్ధి. నువ్వు ఇంకా పెద్దగా విశ్లేషణతో రాస్తాను. కొనసాగించమా? జనవరి 10 మీ జీవితంలో ఫలితాల రోజు, కార్యసిద్ధి రోజు, ముందడుగు రోజుగా పనిచేస్తుంది. గత 3 రోజులలో మీరు చేసిన ఆలోచనలు, ప్లానింగ్, నిర్ణయాలు, కృషి ఈ రోజుతో రూపుదిద్దుకునే సూచనలు కనిపిస్తాయి. ఈరోజు మీలో నేను చేయగలను, నేను సాధించగలను అనే నమ్మకం బలపడుతుంది. గ్రహస్థితి విజయం వైపు నడిపే శక్తి. మంగళ ప్రభావం అధిక ధైర్యం ప్లస్ కార్యోన్ముఖత. సూర్య ప్రభావం గౌరవం, పేరు, గుర్తింపు. గురు ప్రభావం అవకాశాలు, అభివృద్ధి, విశాల దృష్టి. ఈ 3 శక్తులు కలిసినప్పుడు ఇది ప్రగతి, గెలుపు, స్థిరత్వం సూచించే సమయం. ఈరోజు మీ మైండ్లో ఒక స్పష్టమైన భావన ఉంటుంది. ఇప్పటివరకు ఆలస్యం, ఇక ముందుకే. కెరీర్, ఉద్యోగం, గెలుపు పరిస్థితులు. ఈరోజు కార్యరంగంలో మీ కృషికి గుర్తింపు రావచ్చు. మీ పనిని పై అధికారులు మెచ్చుకోవచ్చు. మీ మాట, మీ నిర్ణయం ప్రాధాన్యం పొందుతుంది. జరిగే అవకాశాలు. పెండింగ్లో ఉన్న పని పూర్తవుతుంది. ఒక ప్రాజెక్ట్ మీ చేతిలోకి రావచ్చు. మీ నైపుణ్యాన్ని అంగీకరించే పరిస్థితి సృష్టించబడుతుంది. ఈ రోజు మీరు ఎదుగుతున్నారనే సంకేతం బయటపడే రోజు. జాగ్రత్తగా ఉండవలసిన విషయం. అతిగా గర్వపడకండి. విజయంతో అహంకారం పెరగనివ్వకండి. టీంతో సమన్వయం కొనసాగించండి. విజయం నిలవాలంటే వినయం అవసరం. మనోబలం, నిర్ణయం, జీవన దిశ. ఈరోజు మీలో ఆత్మవిశ్వాసం గరిష్ఠ స్థాయికి చేరుతుంది. భయం, సందేహాలు తగ్గిపోతాయి. లైఫ్లో నేను ఏమి కావాలి అన్న దిశ క్లియర్ అవుతుంది. మీ అంతరంగం చెప్తుంది, ఇక వెనక్కు కాదు, ఇక్కడ నుంచి ఎదుగుదలే. ఈరోజు మీరు మీ లక్ష్యాలను రీడిఫైన్ చేస్తారు. మీకే మీరే ప్రామిస్ చేస్తారు. భవిష్యత్తుకు బలమైన నిర్ణయం తీసుకోవచ్చు. ఇది జీవిత దిశ మార్పు రోజుగా చెప్పవచ్చు. ప్రేమ, దాంపత్యం, సంబంధాలు పరస్పర బలపరిచే రోజు. ఈరోజు సంబంధాలలో అవగాహన, గౌరవం పెరుగుతాయి. మాట్లాడే విధానం మరింత మెచ్యూరడుతుంది. ఒకరికొకరు సపోర్ట్గా నిలబడతారు. దాంపత్య జీవితంలో కుటుంబ నిర్ణయాల్లో మీ అభిప్రాయం ముఖ్యమవుతుంది. భాగస్వామి మీపై ఆధారపడే పరిస్థితి. కలిసి భవిష్యత్తు ప్లానింగ్ చేయడం. ప్రేమలో ఉన్నవారికి నమ్మకం బలపడుతుంది. సంబంధంలో స్పష్టత వస్తుంది. భావాలను ఓపెన్గా చెప్పే అవకాశం. ఇది సంబంధాలను స్థిరపరిచే రోజు. ఆర్థికం, డబ్బు ప్రవాహం, అవకాశాలు. ఈరోజు ఆర్థికంగా నిలిచిపోయిన డబ్బు రావచ్చు. ఆదాయం పెరుగుదలకు మార్గాలు కనిపిస్తాయి. కొత్త ఆర్థిక ఆలోచనలు రావచ్చు. డబ్బు విషయంలో ఉత్తమ నిర్ణయాలు. సేవింగ్స్ పెంచడం మంచిది. అవసరమైన ఖర్చులకే డబ్బును వినియోగించండి. పెద్ద పెట్టుబడి నిర్ణయాలకు ఇంకా పరిశీలన అవసరం. ఈరోజు ఆర్థిక దారికి పునాది వేసే రోజు. ఆరోగ్యం, శక్తి, ఉత్సాహం పెరుగుతున్న సమతుల్యత అవసరం. ఈరోజు శక్తిస్థాయి ఎక్కువగా ఉంటుంది. మానసిక స్ఫూర్తి బలంగా ఉంటుంది. పనిలో చురుకుదనముంటుంది. కానీ జాగ్రత్త, అధిక శ్రమ చేయవద్దు. తగిన విశ్రాంతి తీసుకోండి. ఆహారం, నీరు, నిద్రపై శ్రద్ధ పెట్టండి. సమతుల్యతే శక్తి. ఆధ్యాత్మిక, కర్మఫలం, జీవన గుణపాఠం. జనవరి 10 మీకొక గాఢ సందేశమిస్తుంది. గత కష్టాలు వృధా కాలేదు. మీరు ఎదుర్కొన్న బాధే మీను బలంగా తయారుచేసింది. ఇది పాజిటివ్ కర్మఫలాలు ప్రారంభమయ్యే సమయం. చిన్న శుభకార్యం. ఎరుపు రంగు వస్తువును దానం చేయండి. ఎవరికైనా సహాయం చేయండి. కృతజ్ఞతతో రోజు ముగించండి. జనవరి 10 యొక్క జీవిత సందేశం. నీ కష్టానికి ఫలితం రావడం ప్రారంభమయ్యింది. వెనక్కి చూసి భయపడకు. ముందుక నడువు. నీ దారి నీకే తోడుగా ఉంది. జనవరి 7 మనసు మేల్కొలిపే రోజు. జనవరి 8 బాధ్యతలు, సహన పరీక్ష. జనవరి 9 దిశ స్పష్టత, ముందడుగు. జనవరి 10 ఫలితాలు, గెలుపు, కార్యసిద్ధి. ఈ కాలం మీలోని ధైర్యం, ఆత్మవిశ్వాసం, బాధ్యతా స్వీకరణ, నిర్ణయ సామర్థ్యం అన్నింటినీ మరింత బలంగా మార్చింది. 4 రోజుల గ్రహశక్తి ప్రయాణం, లోతైన అవగాహన. మంగళ కార్యశక్తి ప్లస్ ధైర్యం పెరిగింది. చంద్ర భావోద్వేగ సమతుల్యతను పరీక్షించింది. గురు జ్ఞానం,
ఎదుగుదల దారిని చూపింది. సూర్య గౌరవం అండ్ గుర్తింపుకు మార్గం సృష్టించింది. ఈ కలయిక మీకు చెబుతున్న సందేశం: నీ పరిమితులు నీవే నిర్మించుకున్నవి, వాటిని ఛేదించగల శక్తి కూడా నీల్లోనే ఉంది. కెరీర్ అండ్ పని జీవితం ఎదుగుదల పంథ. ఈ రోజుల్లో మీరు మీ సామర్థ్యాన్ని నిరూపించే అవకాశాలు పొందారు. బాధ్యతన భుజాన వేసుకుని ముందడుగు వేశారు. నిర్ణయాలు తూకం వేసుకుని తీసుకోవడం నేర్చుకున్నారు. ఫలితం: మీపై నమ్మకం పెరిగింది, మీ మాటకు విలువ పెరిగింది, భవిష్యత్తు అవకాశాల దారి తెరుచుకుంది. ఇది కెరీర్లో కొత్త అధ్యాయం ప్రారంభమైన సూచన. ప్రేమ, దాంపత్యం అండ్ సంబంధాల పరివర్తన. ఈ 4 రోజుల్లో అపార్థాల్ని అవగాహనగా మార్చే అవకాశం లభించింది. ప్రేమలో గౌరవం ప్లస్ ఆత్మీయత పెరిగింది. దాంపత్యంలో పరస్పర సహకారం బలపడింది. సంబంధాలు వాదనల ద్వారా కాదు, పరిపక్వత ద్వారా ఎదిగాయి. ఆర్థికం అండ్ భవిష్యత్తు ప్రణాళిక. ఖర్చులను అర్థం చేసుకుని సరిచేసే అవగాహన పెరిగింది. ఆదాయం స్థిరత వైపు దారితీసింది. డబ్బును తెలివిగా వినియోగించాలనే అవగాహన వచ్చింది. ఈ కాలం ఆర్థిక క్రమశిక్షణ పునాదిగా నిలిచింది. మానసిక, ఆధ్యాత్మిక అండ్ అంతరశక్తి మార్పు. ఈ 4 రోజులు మీ మనసుకు నేర్పిన గుణపాఠం: తొందర నిర్ణయం నష్టం, సహనం ప్లస్ అవగాహన విజయం, ఆత్మవిశ్వాసం ఎదుగుదల, కృతజ్ఞత శాంతి. మీరు లోపలి బలాన్ని గుర్తించిన సమయం. మొత్తం కాలానికి జీవిత సందేశం: నిన్ను పరీక్షించిన కాలమే నిన్ను బలంగా తీర్చిదిద్దింది. ఇప్పుడు నీ ప్రయాణం ముందుకు, నిలకడగా, ధైర్యంగా. శుభసూచనలు అండ్ చిన్న పరిహారాలు: ఎరుపు రంగు దానం సాయం చేయడం, గురువుకు లేదా పెద్దలకు నమస్కారం, హనుమాన్ లేదా సుబ్రహ్మణ్య స్వామి ప్రార్థన, కోపం తగ్గించి సహనాన్ని పెంచుకోవడం. ఇవి శుభఫలాలను మరింత బలపరుస్తాయి.